హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో జరిగే సంభాషణ ఏ విధంగా జరుగుతుందనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే ఈ వీడియోలు అనేవి ఈ మధ్య తక్కువగా వస్తున్నాయి కదండి. దానికి కారణం ఏంటంటే డిసెంబర్ 13 వరకు ఇదే విధంగా ఉంటాయి. డిసెంబర్ 13న జేఎన్వి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటానండి. ఓకే, కొద్దిగా అర్థం చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. హాయ్ సాబ్, ఆइए आइए अंदर आइए. హాయ్ సాబ్ అంటే హాయ్ సార్, రండి రండి, లోపలికి రండి అని అర్థం అనమాట. హాయ్ సాబ్, ఆइए आइए, హాయ్ సార్, రండి రండి. అందర్ ఆइए, లోపలికి రండి. అందర్ అంటే లోపల, ఆइए అంటే రండి అనేసి. నెక్స్ట్, బయటియే సాబ్, బయటన అంటే కూర్చోవడం. బయటియే సాబ్, కూర్చోండి సార్. బయటియే తోడా ఆరామ్సే, బయటియే తోడా ఆరామ్సే, బయటియే అంటే ఆరాం అంటే ఏంటి? ప్రశాంతంగా లేకపోతే విశ్రాంతిగా, ఆరాంగా. బయటియే కూర్చోండి. బయటియే తోడా ఆరామ్సే, బయటియే ప్రశాంతంగా కూర్చోండి లేదా నెమ్మదిగా కూర్చోండి, ఇలా అని అర్థం వస్తుంది అనమాట. బయటియే సాబ్, కూర్చోండి సార్. బయటియే తోడా ఆరామ్సే, బయటియే ఆరాం. ఆరాం అంటే విశ్రాంతిగా కూర్చోండి లేదా నెమ్మదిగా కూర్చోండి. ఇలా ఆరాం కర్ణ అంటే విశ్రాంతి తీసుకోవడమే కదా. ఆరాం కర్ణ అంటే విశ్రాంతి తీసుకోవడం. నెక్స్ట్, బేటా ఇదర్ ఆవో. బేటా అంటే బిడ్డ, బాబు ఇట్లా వస్తుంది. బేటా ఇదర్ ఆవో. ఇదర్ లేదా యహా అని కూడా అనొచ్చు. ఇదర్ అన్నా యహా అన్నా ఒకటే. ఇదర్ ఆవో, ఇక్కడికి రా. ఏక్ గ్లాస్ పానీ లే ఆవో లేకపోతే లావో. ఏక్ గ్లాస్ పానీ లావో అంటే ఏమంటుండో, బాబు ఇలా రా, ఒక గ్లాస్ పానీ అంటే పానీ అంటే వాటర్, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అని అన్నాడు అనమాట. బేటా ఇదర్ ఆవో, బాబు ఇదర్ ఆవ్, బాబు ఇలా రా. ఏక్ గ్లాస్ పానీ లావో, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా. ఓకే. కృపయా కష్ట నా కరే, దయచేసి కష్టంగా అనుకోకు లేదా ఇబ్బంది పడకు. కృపయా కష్ట నా కరే, ఇబ్బంది పడకు. ఇబ్బంది దయచేసి ఇబ్బంది అనుకోకుండా నీళ్ళు తీసుకురా అని చెప్తుండ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇస్మే కోయి కష్ట నహీ హై సాబ్. దానికి రిప్లై ఇస్తున్నాడు ఏమని? ఇస్మే కోయి కష్ట నహీ హై సాబ్, ఇందులో కష్టమేమీ లేదు సార్. ఇందులో కష్టమేమీ లేదు సార్. ఇస్మే కోయి కష్ట నహీ హై. కోయి ఏమీ, నహీ హై అంటే లేదు అని. నహీ లేదు కాదు ఇలా వస్తుంది కదా. కష్ట అంటే కష్టమే. నెక్స్ట్, बोलिए हम आपको क्या मदद कर सकते हैं. बोलिए, बोलिए అంటే చెప్పండి. హమ్ మేము మనము. హమ్ అంటే మేము మనము. క్యా మదత్, మదత్ అంటే సహాయం. మదత్ అంటే సహాయం. క్యా మదత్ ఏమి సహాయం. కర్ సక్తే హై, చూడండి ఇక్కడ కర్ సక్తే హై అన్నాడు. కర్ సక్తే హై అని ఎప్పుడు వాడతాం? బహువచనం అంటే ఎక్కువ మంది గురించి చెప్పేటప్పుడు కర్ సక్తే హై అని వాడతాం. అదే ఒకరి గురించి చెప్పారు అనుకోండి, హమ్ హబ్కో క్యా కర్ సక్తా హూ, సక్తా హూ అని వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది గురించి చెప్తుండే కాబట్టి మదద్ కర్ సక్తే హై. బోలియే హమ్ అప్కో క్యా మదద్ కర్ సక్తే హై అని అంటున్నాడు అనమాట. అంటే చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలం. అదే ఒకరినైతే బోలియే హమ్ అప్కో క్యా మదద్ కర్ సక్తా హూ అంటే చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని వస్తుంది. ఇది ఎక్కువ మంది గురించి చెప్తాను కదా కాబట్టి చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలం అని అర్థం అనమాట. కుచ్ భీ నహీ చాతా హూ మే. కుచ్ భీ ఏమీ లేదు. కుచ్ భీ నహీ ఏమీ లేదు లేకపోతే ఏమీ కాదు. కుచ్ భీ నహీ. చాహతా హూ మే ఏమీ
కుచ్ భీ నహీ చాహతా హూ అంటే నేనేమి కోరుకోవడం లేదు, లేకపోతే నాకు ఏమీ వద్దు నాకు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అంటే నేనేం కోరుకోవట్లేదు, కుచ్ భీ నహీ చాహతా హూ నేనేమి కావాలనుకోవట్లేదు, నాకేమీ వద్దు, అట్లా అనమాట. ఠీక్ హై సరే, కృపయా దయచేసి, కృపయా దయచేసి, ఔర్ తోడి దేర్ రహియే, కృపయా అంటే దయచేసి, ఔర్ ఇంకా ఔర్ అంటే ఇంకా, తోడి దేర్ దేర్ అంటే ఆలస్యం అని వస్తుంది, తోడి దేర్ ఇంకొద్దిసేపు, తోడి అంటే కొంచెం, తోడా అంటే కొంచెం కదా, తోడి దేర్ ఇంకొంచెం సేపు, రహియే రహనా అంటే ఉండడం, రహియే ఔర్ తోడి దేర్ రహియే ఇంకొంచెం సేపు ఉండండి. ఠీక్ హై కృపయా ఔర్ తోడి దేర్ రహియే సరే దయచేసి ఇంకొంచెం సేపు ఉండండి. ముజే మాఫ్ కరియే సాబ్, ముజే మాఫ్ కరియే సాబ్, ముజే అంటే నన్ను, మాఫ్ కర్నా అంటే క్షమించడం, మాపన అంటే కొలవడం, మళ్ళీ ఈ వేరైపోద్ది. మాఫ్ కర్నా వేరు, మాపన వేరు. మాపన అంటే ఈ కొలతలు కొలుస్తాం కదా, దాన్ని మాపన అంటారు అనమాట. మాఫ్ కరియే సాబ్, మాఫ్ కర్నా అంటే క్షమించడం. ముజే మాఫ్ కరియే సాబ్, ఏక్ బార్ आपको देखने के लिए आया बस, ఏక్ బార్ ఒక్కసారి, అప్కో అంటే మిమ్మల్ని, దేఖ్నే కే లియే చూడటానికి, దేఖ్నా అంటే చూడటం, దేఖ్నే కే లియే చూడటానికి, ఆయా అంటే వచ్చాను, బస్ అంతే, క్షమించండి ఒక్కసారి మిమ్మల్ని చూడడం కోసం వచ్చానంతే. ముజే మాఫ్ కరియే సాబ్, ముజే మాఫ్ కరియే నన్ను క్షమించండి సార్. आपको एक बार लेते एक बार आपको देखने के लिए आया बस, लेते आपको देखने के लिए एक बार आया बस अलगा చెప్పొచ్చు. आपका इजाजत हो तो फिर मिलूंगा, ठीक है क्या, आपका ఇజాజత్ అంటే, అప్కా ఇజాజత్ అంటే మీరు అనుమతిస్తే, మీరు సెలవిస్తే, ఓకే. అప్కా ఇజాజత్ అంటే మీరు సెలవిస్తే లేదా మీరు అనుమతిస్తే, తో ఫిర్ మిలుంగా తర్వాత కలుస్తాను, ఠీక్ హై క్యా సరేనా, అప్కా ఇజాజత్ హోతో మీ అనుమతిస్తే, మీరు అనుమతిస్తే లేదా మీరు సలహా ఇస్తే మళ్ళీ కలుస్తాను, ఫిర్ మిలేంగే తో ఫిర్ మిలుంగా ఠీక్ హై క్యా సరేనా, మీరు అనుమతిస్తే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఠీక్ హై జరూర్, ఠీక్ హై అంటే సరే, జరూర్ తప్పకుండా, ఠీక్ హై అంటే సరే, జరూర్ అంటే తప్పకుండా కలుద్దామని అర్థం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.